హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ హెల్త్ నేను అలంకృత. సో ఈరోజు మనం ఎక్కడున్నామంటే శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. డాక్టర్ బాలకిషన్ గారితో. హాయ్ అండి, నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? సో ఆయుర్వేదానికి పెట్టిందే పేరు, అంతే కదా? యా. సో జనరల్గా చాలామంది ఏంటంటే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్కి ఫుడ్ ఏ టైంకి తింటున్నారో అర్థం అవ్వట్లేదు, ఎప్పుడు తింటున్నారో అర్థం అవ్వట్లేదు, తొందరగా వెయిట్ పుట్ అవుతున్నారు, ఏం తింటున్నారో కూడా తెలియట్లేదు. జనరల్గా జిమ్కి వెళ్ళాలంటే కొందరికి బద్ధకం ఉంటుంది, కొందరికి టైం మేనేజ్మెంట్ అవ్వదు. సో జిమ్కి వెళ్ళకుండా మనం వెయిట్ లాస్ ఎలా చేసుకోవాలో చెప్పండి మన ఆయుర్వేద పద్ధతిలో. ఏంటంటే చాలామంది వెయిట్ పెరిగిపోతున్నారు. కారణాలు ఏంటి అని చూసినట్లయితే మన ప్రస్తుతం ఉన్నటువంటి జీవన విధానం అని చెప్పాలి. దానికి కాను రెండే పద్ధతులు. ఒకటి ఆహారము, నిద్ర, విహారం, ఈ మూడు ఉంటాయి. ఆహారం ఎలా తీసుకోవాలి, ఎలా నిద్రించాలి, ఎలా విహరించాలి, అంటే ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అన్నమాట. 3 షెడ్యూల్స్ కరెక్ట్ తప్పకుండా ఉండాలి. ఇలా చాలామంది నిద్రలేమితో బాధపడుతూ ఉంటారు. నిద్రలేమితో మీన్స్ కావాలని నిద్రపోరు. సో అదొక కారణం అవుతుంది. అలాగే ఆహారం కూడా అతి ఎక్కువగా తీసుకునే వాళ్ళు ఉంటారు. ప్రతి 5-10 నిమిషాలు ఏదో ఒకటి ఎప్పుడు తింటూ ఉంటారు. 24 అవర్స్ ఎప్పుడు చూసినా ఏదో తింటూనే ఉంటారు. ఎస్, అలా తినడం అసంబద్ధమైన పరిస్థితి. అలాగే పూర్తిగా భోజనం మానేయడం కూడా ప్రమాదమే. చాలామంది ఏం చేస్తారు, వెయిట్ పెరుగుతున్నాం అని చెప్పేసి సడన్గా ఆహారం తీసుకోవడం మానేస్తారు. ఆహారం తీసుకోవడం మానేయడం వల్ల బరువు తగ్గడం అటు చేసి అన్నిదా ఇతర రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కనుక ఎప్పుడూ కూడా భోజనం మానేయకూడదు. భోజనం చేస్తూనే బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. భోజనంలో మార్పులు చేసుకోవాలి, జీవన విధానంలో మార్పులు చేసుకోవాలి. అలాగే నిద్ర, ప్రతి మనిషి 8 గంటలు నిద్రపోవాలి. ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు లేవాలి అని టైమ్స్ ఉంటాయి, అలారం అనమాట. మార్నింగ్ మామూలుగా నైట్ వచ్చేసి 9-10 గంటలకు పడుకోవాలి. చివర్లో 10 గంటలకు పడుకొని 5 చివరికి 6 లోపు లేవాలి తప్పకుండా. 6 తర్వాత పడుకోకూడదు. ఇట్ ఈస్ అన్ వెరీ 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 హార్మ్ఫుల్ అవర్ బాడీ. చాలా ప్రమాదం మన శరీరానికి. అంటే ప్రమాదం అంటే అప్పుడే చనిపోతామని కాదు, అప్పుడే ఏదో అవుద్ది కానీ రానున్న సమయంలో చాలా రకాల అనారోగ్య లక్షణాలు బయటపడే అవకాశం ఉంది. సో అనిద్ర వల్ల, అసంబద్ధమైన నిద్ర వల్ల, అసంబద్ధమైన ఆహారం తీసుకోవడం వల్ల పరిస్థితి ఏంటంటే ఇంటెస్టైనల్ డిజార్డర్స్ ఉంటాయి. ఇంటెస్టైనల్ పాలిప్స్, ఇట్ మీన్స్ నన్ అదర్ దాన్ క్యాన్సర్స్ అనమాట. జీర్ణాశయ క్యాన్సర్లు వస్తాయి. ఏది నిద్రలేమి వల్ల, అసంబద్ధమైన నిద్ర వల్ల. ఎలాగ 8 గంటలు పడుకోమన్నారు కదా అని చెప్పేసి రాత్రి 2 గంటలకు పడుకొని ఉదయం 12 గంటలకు లేస్తారు. అది వాళ్ళకి ఉదయం 12 గంటలకు లేవడం. సో దానివల్ల చాలా రకాల ప్రమాదం, చాలా రకాల జబ్బులు వచ్చేదానికి అవకాశం ఉంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయరు, ఇంకేది ఉండదు. అప్పుడు మధ్యాహ్నం బ్రేక్ఫాస్ట్ 12 గంటలకు చేసేసి మళ్ళీ 2 గంటలకు భోజనం చేసేసి 4 గంటలకు ఇంకేదో తిని, అంతా అసంబద్ధమైనటువంటి జీవన విధానం ఉంది. సో దానివల్ల కూడా బరువు పెరిగే అవకాశం ఉంది. సో ఏంటి, పద్ధతి ప్రకారంగా నిద్ర అనేది అలవర్చుకోవాలి. అలాగే పద్ధతి ప్రకారంగా భోజనం చేయాలి. భోజనం ఎలా చేయాలి, నిద్ర చెప్పాం. అలాగే భోజనం ఎలా చేయాలి, ఉదయం 8 నుండి 9 గంటల లోపు అల్పాహారం, బ్రేక్ఫాస్ట్ అని అంటాం. బ్రేక్ఫాస్ట్ అనగానే ఇడ్లీ, వడ, ఉప్మా, పూరి అని కాదు, అవి తినొచ్చు. అలాగే లేదా ఇంత రైస్ తిన్నా సరిపోతుంది. ఓకే. ఇంకా మధ్యాహ్నం భోజనం ఎలా తీసుకోవాలి, 12 నుంచి 2 చివరికి 3 గంటల లోపు తప్పనిసరిగా మధ్యాహ్న భోజనం చేయాలి. భోజనంలో అన్ని రకాల కూరగాయలు అవ్వచ్చు, నాన్ వెజిటేరియన్స్ అవ్వచ్చు, తీసుకోవచ్చు. నాన్ వెజిటేరియన్లో వచ్చి మటన్, అలాగే ఫ్రాన్స్, ఎండు చేపలు తినకూడదు. ఏ మనిషి తినకూడదు. ఎస్. అలాగే తినకూడని వాటిలో ఇంకా డీప్ ఫ్రైస్, వేయించిన పదార్థాలు, ఫ్రైస్, అలాగే దాంతోపాటుగా బేకరీ ఐటమ్స్, అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లభించేటటువంటి అన్ని రకాల ఆహార పదార్థాలు, నూడిల్స్ అవ్వచ్చు, ఫ్రైడ్ రైస్ అవ్వచ్చు, ఇంక్లూడింగ్ ఆల్ అదర్ ఫ్రైడ్ రైస్ అండ్ యాజ్ వెల్ యాజ్ కూల్ డ్రింక్స్, శీతల పానీయాలు అస్సలు తాగకూడదు. కేక్స్, బర్గర్స్, పిజ్జాస్ ఇవన్నీ కూడా తినకూడదు. ఇవన్నీ కూడా బరువు పెరగడానికి మూల కారణం అని చెప్పొచ్చు. ఇంకొక డౌట్ ఉంది, ఎక్కువ రైస్ తింటే కూడా వెయిట్ గెయిన్ అవుతారు. రైస్ తగ్గించి రోటీ, చపాతీ, రొట్టె తినాలి అని చెప్తారు. రైస్ ఎక్కువ తినడం వల్ల వెయిట్ అవుతారు. అక్కడికి వద్దాం.
సో మనం రైస్ తింటున్నాం సౌత్ ఇండియన్స్. నార్త్ ఇండియన్స్ రైస్ తినరు అసలు, మొత్తం రైసే తినరు. వాళ్ళు ఓన్లీ చపాతీ తింటారు ఇందాక చెప్పుకున్నట్టు. మరి అక్కడ చపాతీ తిన్నప్పటికీ బరువు పెరిగిపోతుంటారు. నార్త్ ఇండియాలో బరువు పెరిగిన వాళ్ళు లేరా? అక్కడ రైస్ అసలు తినరు, రైస్ తెలియదు వాళ్ళకి. టోటల్ చపాతీయే తింటారు, ఇంకొకటి తినరు, రోటీ మాత్రమే తింటారు. సో అక్కడ ఏంటి అంటే ఇండెక్స్ వచ్చి రైస్ కన్నా గోధుమలు, వీట్ కానీ మైదాలో కానీ కాస్త షుగర్ కాంటెంట్ తక్కువ ఉంటుంది, పిండి పదార్థాలు తక్కువ ఉంటాయి. సో అందువల్ల అక్కడ వచ్చేసి కొంత తక్కువ ఉంటుంది అంతే తప్ప దెర్ ఇస్ నో చేంజ్ ఎట్ ఆల్. అన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవాలి, మితంగా తీసుకోవాలి అంతే తప్ప రోటీ తింటే బరువు పెరగమని, రైస్ తింటే బరువు పెరుగుతామని అపోహ మాత్రమే, అంతే తప్ప రైస్ తీసుకుంటే భోజనం మనం బరువు పెరుగుతామనేది ఎక్కడా లేదు. మన ప్రదేశాన్ని బట్టి ఆహారం అన్నమాట. ఎక్కడ ఉండే వాళ్ళు ఆ ఆహారాన్ని వినియోగించాలి తప్పనిసరిగా. రైస్ కాకుండా సడన్గా ఒకేసారి రోటీ తింటూ వెళ్తే రకరకాల కొత్త జబ్బులు వచ్చేస్తాయి. సో అది వెరీ డేంజరస్ అనమాట. అందుకని మామూలుగా రైస్ తీసుకుంటూనే ఇతరత్ర ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ఏ విధంగా అంటే ఇందాక చెప్పుకున్నాం మనం, ఏంటి ఇవి తినకూడదు అని చెప్పాను. అవి తినకూడదు, అవి తినకుండా మిగతా ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఇచ్చేయాలి. పిండి పదార్థాలు తక్కువగా ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవడం, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నాయి, పోషక విలువలు ఎక్కువ ఉన్నాయి తీసుకోవాలి. ఏవి పోషక విలువలు ఎక్కువ ఉన్నాయి అనగానే 6 రకాల ఆహారం తీసుకోవాలి. షడ్రూపేతమైన ఆహారం తీసుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉంటాము, బరువు తక్కువగా ఉంటాం, బరువు పెరగకుండా ఉంటాం. తీపి, ఒగరు, పులుపు, కారం, ఉప్పు, ఈ రకాలైన 6 రుచులు కలిగినటువంటి ఆహారాన్ని అందరూ తీసుకున్నట్లయితే, సమపాలలో తీసుకున్నట్లయితే ఏ పరిస్థితుల్లో అనారోగ్యాలు రావు, ఏ విధమైన అనారోగ్యం మనిషికి కలగదు అని చెప్పొచ్చు.